హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఐసెట్ 2024 పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ పాస్ మార్క్స్ ఎన్ని, నెగిటివ్ మార్కింగ్ ఉందా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నాం వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 200 క్వశ్చన్స్కి అయితే రావడం జరుగుతుంది. సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ 70 ఇస్తారు, 70 మార్క్స్. సెక్షన్ సి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్కి సంబంధించినవి, అర్థమెటికల్ ఎబిలిటీ, ఆల్జిబ్రా, జియోమెట్రికల్, స్టాటికల్ ఎబిలిటీ మొత్తం 55 క్వశ్చన్స్ ఇస్తారు, 55 మార్క్స్. ఈ విధంగా మనకు 200 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్, 150 మినిట్స్ వచ్చేసి టైం. సో మీకు సిలబస్ కావాలి అంటే అనలిటికల్ ఎబిలిటీ సిలబస్ వచ్చేసి ఇది డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ సెకండ్వి ఈ విధంగా. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ సిలబస్ వొకాబులరీ, గ్రామర్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ, రీడింగ్ కాంప్రిహెన్షన్. మ్యాథమెటికల్ ఎబిలిటీ సిలబస్. సో మన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అంటే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ 25% మార్క్స్ అంటే 200కి మార్క్స్ ఎగ్జామ్ కదండి, 50 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి క్వాలిఫైయింగ్ అవసరం లేదు, జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. ఎస్టీ ఎస్టీ స్టూడెంట్స్కి, రిమైనింగ్ పర్సన్స్కి మాత్రం తప్పకుండా 50 మార్క్స్ అనేది రావాలి. సో ఐసెట్ ఎగ్జామ్లో అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టుకోండి. కరెక్ట్ అయితే రాంగ్ అయితే రాంగ్ అవుతాయి. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి 6th and 7th ఉన్నాయి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.